బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ బీజేపీ పార్టీల బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దండేపల్లి లక్షెట్టిపేట మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంటామన్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు మనతో పాటు. మరియు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ప్రజల స్పందన కూడా బాగుంది. స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు, ఈ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని. ఇలా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, చివరికి పెన్షన్ తీసుకునేటువంటి పేదవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. నాకు తెలిసినంత వరకు ఒక 4-5 నెలలనే ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. ఎందుకు అనంటే వాళ్ళు ఎన్నికలలో ఓటు తీసుకోవడం కోసం, అధికారం కోసం ఏదంటే అది ప్రజలకు వాగ్దానం చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. 6 గ్యారంటీలలో దాదాపు 420 హామీలు ఉన్నాయి. ఒక్కటన్నా నెరవేర్చి చూపిస్తే ప్రజలకు నమ్మకం ఉండేది. మరి ఈరోజు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏ వర్గం చూసినా అసంతృప్తిగా తోటి ఉన్నది. నీళ్లు బంద్ అయినాయి, వ్యవసాయాలు మరి పంటలు ఎండిపోయినాయి, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి అధోగతిగా ఉన్నది. ఫ్రీ బస్సు అస్తవ్యస్తంగా ఉన్నది. అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్నాయి. జరిగేటువంటి ఎన్నికలలో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలా గొప్పగా గెలిచేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల కూడా ప్రజలకు విశ్వాసం ఉంది. ఎంతో ఇబ్బంది చేసినాం మేము, ఆయన మా కోసం అన్ని చేసినటువంటి వాడు, అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి వాడు, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చినవాడు, 24 గంటల కరెంట్ ఇచ్చినవాడు, అసలు ఎందుకు వదులుకున్నాం అనేటువంటి ఒక సంశయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికలలో మేము ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేటువంటి ధైర్యం లేదు. ఏ గ్రామంలోకి వెళ్ళినా మాకు ఇచ్చేటువంటి పెన్షన్లు 2000 కలిపి ఎందుకు ఇస్తలేరని అడిగితే ఏం సమాధానం చెప్తారు? రైతు బంధు ఎందుకు ఇవ్వలే, ఆ పైసలు ఎటుపోయినాయి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు అని చెప్తివి, బండ ఉది చెప్తివి, ఇవాళ ఎందుకు ఇవ్వలేదంటే ఏం సమాధానం చెప్తారు? నిన్నగాక మొన్న రంజాన్ పండుగ వచ్చింది. ఆనాడు సంవత్సరాల తరబడి రంజాన్ సందర్భంగా ముస్లింలను మరి పేదవాళ్ళందరూ కూడా బట్టల పంపిణీ కావచ్చు, ఇఫ్తార్ విందు కావచ్చు, ఇవన్నీ చేస్తే మరి వాటిని కూడా ఎగబెట్టిండ్రు. ఏ ఒక్క స్కీమ్ కంటిన్యూ చేయరు. గొల్లవాళ్ళకు గొర్రెలు ఇయ్యరు, మత్స్యకారులకు ఉచితంగా చేపలు ఇయ్యరు. తెచ్చినటువంటి వర్క్స్ ప్రజల కోసం శాంక్షన్ చేయించినటువంటి నియోజకవర్గాలలో రోడ్లు కావచ్చు, సంఘ భవనాలు కావచ్చు, మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసిండ్రు. మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది, అయోమయ పరిస్థితి ఉన్నది. సరిగ్గా చెప్పండి, మీ ప్రధాన పోటీ ఎవరితో ఉండదు? ప్రధాన పోటీ ఎవరితోటని మనం చెప్పరాదు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటిది మా బీఆర్ఎస్ పార్టీ. దేశంలో ఎక్కడ లేని స్కీములను అమలు చేసి పేద వర్గాలకు అందించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. 2 జాతీయ పార్టీలు ఏం చేసినారు వీళ్ళు? కాంగ్రెస్ గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఎట్లుండనో ప్రజలకు తెలుసు, పాతోళ్ళందరికీ. 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఏ పేదవానికి మేలు జరిగిందో తెలుసు. మేలు జరగకపోగా కీడు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి. వడ్లు కొనద్దన్నది వాళ్ళు కాదా? అదేవిధంగా పెద్ద నోట్లు రద్దు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది వాళ్ళు కాదా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఎగబెట్టింది వాళ్ళు కాదా? మన 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పింది వాళ్ళు కాదా? ఐటీఐఆర్ పరిశ్రమను తీసుకుపోయి మన కర్ణాటక అప్పచెప్పింది వాళ్ళు కాదా? కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయి మరి ఆయన సొంత రాష్ట్రానికి తీసుకుపోయింది నిజం కాదా? వాళ్ళు ఏం చేసినట్టు మనకు?
25,000 కోట్ల రూపాయలు వస్తే రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెడితేనే 25,000 కోట్లు ఇస్తాం రిలీజ్ చేస్తామని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా లేఖ రాసింది నిజం కాదా? ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకు వేయాలి అనేది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది, ప్రజలను మభ్యపెట్టే రకంగా హామీలు ఇచ్చింది తప్ప ఎలాంటి హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. రాబోయేది ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అధిక మెజార్టీతో గెలిచి తీరుతామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ.